की जय बोलो गणेश महाराज की गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की। సో ప్రస్తుతం మనము అమీర్పేట డివిజన్లో ఉన్నాము. దుర్గానగర్ కాలనీలో శ్రీ గణేష్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడే మరి ప్రసాదం కూడా ప్రజలకు పంపించారు. పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది. రెండవ రోజు రెండవ పూజన, మూడో పూజన, నాలుగో పూజన వారి మాటలు తెచ్చుకుందాం. మీ పేరు సార్? నరేందర్ రెడ్డి. చాలా బాగుంది సార్. ఇది మేము లాస్ట్ 3 years నుంచి థర్డ్ టైం. ఎంతో చాలా బాగా ఆనందంగా అనిపిస్తుంది. ఇలాగే ప్రతి ఇయర్ ఇంకా కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. మన దగ్గర ఏంటంటే సార్ ఎవ్రీ ఇయర్ ఒక 2000 to 2500 మెంబర్స్కి అన్నదానం ప్రోగ్రామ్ కూడా పెడతాము. ఈ ఇయర్ వచ్చేసి 4th డేలో ఈ వీకెండ్ సాటర్డేకి స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక రోజు హోమం ఉంటుంది, ఒక రోజు ఉట్టి ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్, కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ అమీర్పేటకు వచ్చే జనాల భక్తులకి వచ్చి గణేషుని మనస్ఫూర్తిగా తనకు కావాల్సిన కోరికలు కోరుకొని దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. 9 days సార్. వేలంపాట కూడా ఉంటుంది, ప్రతి ఒక్కటి. లాస్ట్ రోజు 4th నిమజ్జనం చేసే రోజు వేలంపాట, లడ్డు వేలంపాట జరుగుతుంది. సో ఈ 10 kgs. లాస్ట్ టైం కూడా 10 kgs. లాస్ట్ ఇయర్ మేము వేలంపాట కండక్ట్ చేయలేదు, అందరికీ పంచాము. ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాము. పంచడానికి కూడా ఉంటుంది. పంచడానికి ఒకటి, వేలంకి ఒకటి అట్లా పెట్టి ఈ గిఫ్ట్ కూపన్స్ ఏం లేవండి. కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేయాలని ఉన్నాము. అది రేపు లేదా ఎల్లుండి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాము. 10 అడుగులండి. బోయినపల్లి అండి, ట్యాంక్ బండ్ కండి సార్. మేము ఇక్కడ 20 మంది ఉన్నామండి. అంటే ఇది ఓన్లీ మన ఈ అసోసియేషన్ అంటే ఏంటంటే సార్, ఇక్కడ ఉన్న షాపుల వాళ్ళు అందరం కలిసి చేస్తున్నాం ఈ ఫెస్టివల్. అండ్ అవును, ఇక ఈ డిపార్ట్మెంట్ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. మధ్యలో వస్తున్నారు, చెకింగ్ చేస్తున్నారు, సైన్లు తీసుకుంటున్నారు. ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి అని అంటున్నారు, వాళ్ళ నెంబర్లు ఇస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా మాకు బాగా సపోర్ట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కి మా నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఈ ఇయరే కాదు, మేము లాస్ట్ 3 years నుంచి పెడుతున్నాం. 3 years నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తూ మంచిగా లాస్ట్ రోజు ఊరేగింపు అప్పుడు కూడా ఏం గొడవలు లేకుండా మంచిగా కండక్ట్ చేయడానికి వాళ్ళు మాకు మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. సో పంజాగుట్ట పోలీస్ డిపార్ట్మెంట్కి శ్రీ గణేష్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏరియా ఎస్ఐ నరేష్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎవ్రీ డే 2 or 3 times విజిట్ చేస్తున్నారు. ఎవ్రీ 1 hourకి వాళ్ళ పీసీలు ఎవరైతే ఉన్నారో పాయింట్స్కి ఎవ్రీ 1 hour 2 hoursకి ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తూ వెళ్తూనే ఉన్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు సబ్ ఇన్స్పెక్టర్ సార్ శోభన్ సార్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సార్ నరేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని మా యొక్క ప్రసాదాలు అవి పుచ్చుకొని మా యొక్క విఘ్నేశ్వరుని జయప్రదం చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ 2 రోజుల్లో ఎలాగ జరిగిందో, ఎంత గ్రాండ్గా సక్సెస్ అయిందో, ఈ మిగిలిన 7 days కూడా అలాగే సక్సెస్ చేస్తారని కోరుకుంటూ అందరికీ అమీర్పేట్ దుర్గానగర్ కాలనీ గణేష్ భక్తులందరికీ మా తరపున గణేష్ అసోసియేషన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మేము ఈ ఇయర్ లాస్ట్ డేన లడ్డు వేలంపాట కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసి దాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే కొద్దిగా స్పాన్సర్స్ ఉన్నారు, వాళ్ళకి మొమెంటం ఇచ్చేసి వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని గుర్తింపిద్దామనేసి అనుకుంటున్నాం. సో వాళ్ళకి గౌరవప్రదంగా సన్మానం చేసి వాళ్ళని గుర్తింపిద్దామనేసి అనుకుంటున్నాం. సో ఈ కార్యక్రమాలన్నింటినీ భక్తులందరూ గుర్తుంచుకొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. అండ్ జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము. సాటర్డే రోజున మధ్యాహ్నం 1 గంటకి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మేము మినిమం 2000 to 2500 మెంబర్స్ వరకు గ్యాదర్ చేస్తున్నాము అన్నదానం కార్యక్రమాన్ని. సో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసుకొని అందరూ వచ్చి జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. జై జై. విషయంలో ఓన్లీ జెంట్సే కాదండి, లేడీస్ కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు కొద్దిగా సైగా ఫీల్ అవుతున్నారు కాబట్టి లేదు, మా వాళ్ళు మంచిగా ఛాయ చాలా మంచిగా అనిపిస్తుంది. వస్తాయి అంటే నేను లాస్ట్ ఇయర్ నుంచే వస్తానా,
చాలా మంచిగా ఉన్నాయి, నిజంగానే మంచిగా ఉన్నాయి కాబట్టి నేను ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాను. యాక్చువల్లీ మేము మెయిన్లీ పాయింట్ ఏంటంటే అండి, షాపుల వాళ్ళమే అందరమే మేము కలిసి చేయడానికి ఇక్కడ హాస్టల్స్ ఎక్కువ అండి. మాకు హాస్టల్స్ వాళ్ళని మేము మెయిన్లీ వాళ్ళకి ఎవరైతే ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఫెస్టివల్ని చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ లోటు తీర్చాలని మేము ఇక్కడ స్టార్ట్ చేసాము. అది ప్రతి ఇయర్ మాకు వాళ్ళు జయప్రదం చేస్తూ ఉన్నారు. సో అందరూ భక్తులందరూ ఇలాగే మా కార్యక్రమాలని జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఇట్లు శ్రీ గణేష్ అసోసియేషన్ దుర్గానగర్ కాలనీ అమీర్పేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.